రాష్ట్ర మంత్రి హోదాలో తొలిసారిగా కోనసీమకు విచ్చేసిన నాదెండ్లకు ఘన స్వాగతం పలికిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు. కోనసీమ జిల్లా కలెక్టరేట్లో గోదావరి భవన్లో రైతులకు ధాన్యం బకాయిలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నాటి బకాయిలు నేటి చెల్లింపుల పేరుతో వరి రైతులకు ధాన్యం బకాయిలు అందించారు. కాకినాడ జిల్లాలోని 10,450 మంది రైతులకు 191.84 కోట్ల రూపాయలు అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో స్థానిక రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, బండారు సత్యానందరావు, దేవవర ప్రసాద్, గిడ్డి సత్యనారాయణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జోగేశ్వరరావు, కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేము ఈ కార్యక్రమంలో మీ అందరితో పాటు కొంతవరకు వెసులుబాటు కల్పించడం సంతోషం నింపడానికి కోసం ఒక ప్రయత్నం ఈరోజు చేస్తాం. ఈ ప్రయాణంలో భాగంగా ఉదయం ఏలూరులో 484 కోట్లు విడుదల చేశాం. కోనసీమలో ప్రత్యేకంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 301 కోటి రూపాయలు ఈ రోజుతో కలుపుకుంటే రైతాంగాన్ని అందరూ కూడా ఈ వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులందరితో కూడా నేను ఉదయం నుంచి మాట్లాడుతూ నాకు వచ్చిన ఆలోచన అది మీ అందరితో కూడా పంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజుకి వ్యవసాయ రంగం ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయ రంగం పైన ఎక్కువ మంది మన సమాజంలో ఆధారపడుతున్నారు. దాదాపు 64% మంది జనాభా వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్నారు. అటువంటి రంగానికి పెద్దపీట వేయాల్సిన బాధ్యత మనకుందని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకుని ప్రతి అడుగులో కూడా రైతాంగానికి ఒక భరోసా కల్పించాలన్న ఆలోచనలో ముందుకు వస్తున్నారు. ఆ తరుణంలో మేము పౌర సరఫరాల శాఖ నుంచి 2-3 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒక పటిష్టమైన పథకం తీసుకొద్దామని, ఒక మార్పు తీసుకొద్దామని. ఎందుకు చేయలేం? ఎందుకు కేవలం ఆఫీసులో కూర్చుని డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం కాదు. నిజాయితీగా ప్రజల కోసం అధ్యయనం చేసుకుని ఏ విధంగా రైతులు కోరుకుంటున్నారు, రైతుల కోరిక మేరకు ఆ పథకం ముందు తీసుకొస్తే మీకు లబ్ధి కలగాలి, మేలు జరగాలి ఆలోచనతోటి కొన్ని కొత్త విధానాలు తీసుకొద్దాం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.